హాయ్ అండి. మీలో ఎంతమందికి ఎండు చేపలు, ఎండు రొయ్యలు కర్రీ అంటే ఇష్టమో కామెంట్ అయితే చేయండి. ఇదైతే ఎప్పుడుదో వీడియో తవ్వకాల్లో బయటపడింది. ఇదైతే ఎండు చేపలును, టమాటాలు, ఇగురు చాలా ఈజీగా రెడీ అయిపోతుంది. ముందుగా ఎండు రొయ్యలు మనం తెచ్చుకున్న తర్వాత శుభ్రంగా క్లీన్ చేసుకొని ఒక డబ్బాలో వేసుకోవాలి. ఆ ఎండు రొయ్యలను మనం ఎప్పుడు వండుకోవాలనుకుంటే అప్పుడు కొద్దిగా గోరువెచ్చని నీళ్ళల్లో అలా వేసేసుకొని కాసేపు నాననివ్వాలి. ఒక 10 మినిట్స్ నానిన తర్వాత ఇసుకంతా పోతుంది. పోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒకే ఒక ఉల్లిపాయ వేసుకొని ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ అవసరం లేదు. చిన్న అల్లం ముక్క బాగా దంచి వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 5, 6 టమాటాలు మిక్సీలో మెత్తగా ప్యూరీ వేసేసుకొని ఆ ప్యూరీ కూడా కలుపుకొని మొత్తం అంతా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత కొద్దిగా వెల్లుల్లిపాయలు వేసి దంచిన కారం ఉంటుంది కదా, ఆ కారం వేసేసుకొని రెండింటిని ఫ్రై అవ్వనివ్వాలి. అలా ఫ్రై అయిన తర్వాత ఒకే ఒక గ్లాసు వాటర్ పోసుకోండి. రొయ్య ముక్కలు బాగా ఉడకటానికి వేసుకుని అలా దగ్గరికి వచ్చేదాకా ఉంచి గరం మసాలా, కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవటమే.